కడియం మండలం మురమండ తమ్మన సూర్యప్రకాశం బొబ్బా జానకిరాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1983-1984 సంవత్సరాల క్రితం విద్యను అభ్యసించిన విద్యార్థులు ఫ్యామిలీలతో ఈ గురువారం ఆత్మీయ కలయికతో పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. తమకు విద్యను బోధించిన ఉపాధ్యాయులు కొండ్రెడ్డి రామమోహనరావు, జొన్నలగడ్డ పుల్లాజీ, బోళ్ల రఘులకు గురు సత్కారం నిర్వహించారు. ముందుగా ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. పిదప అప్పటి ప్రధాన ఉపాధ్యాయులు దివంగత రిమ్మలపూడి రామారావు దంపతుల చిత్రపటానికి పూలమాలలు వేసి దివంగతులైన పూర్వపు విద్యార్థులకు నివాళులర్పించారు. తాము చదువుకున్న హైస్కూల్లో సరస్వతి విగ్రహ మండపం నిర్మించేందుకే సన్నాహకాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాలమాటి రామారావు, గుర్రం విఠలబాబు, వేలుపూరి శ్రీనివాస్, ముత్యాల వెంకటరమణ, పుస్తకాయల సూరిబాబు, ఉప్పులూరి సుశీల, దేవళ్ల రామ్మోహన్ రావు, చెరుకూరి నారాయణుడు, తూలూరి సూర్యప్రకాశ్, అన్నందేవుల శ్రీనివాస్ తదితర విద్యార్థులు కుటుంబాలతో కలిసి పాల్గొన్నారు. గురువు గారికి సన్మానం చేయడానికి అందరూ పాల్పంచుకోవాలి. శారద, భారతి వారు కూడా ఎవరు కూడా అయిపోద్దు, అందరూ రావాలి. ఎవరు రావాలి, ఎవరు ఉంటే అందరూ కూడా రావాలి. అందరికీ నమస్కారం అండి. రాజమహేంద్రవరం రూరల్ మండలం కడియం మండలం మురమండ గ్రామంలో 1983-84 10th క్లాస్ బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈరోజు 16వ తారీఖు జనవరి 2025 తారీఖున జరుపుకోవడానికి అందరూ సమావేశమయ్యాము. ఈ సందర్భంగా మాకు విద్యను అందించినటువంటి పెద్దలు గురువులకి సత్కారం కూడా చేసి ఉన్నాము. మా గురువుగారు పుల్లాజీ మాస్టారు, రామ్మోహన్ రావు మాస్టారు, బోళ్ల రఘు మాస్టారు కూడా విచ్చేసి ఉన్నారు. వాళ్ళని ఈ సందర్భంగా మమ్మల్ని ఆశీర్వదిస్తూ 4 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు గుండం విఠలబాబు. ఓకే, నా పేరు రామ్మోహన్ రావు. సుమారుగా 9 సంవత్సరాలు పనిచేశాను హై స్కూల్లో. ఇక్కడ విద్యార్థులందరూ కూడా చాలా ఐకమత్యంగా ఉండేవారు, చాలా చక్కగా చదువుకున్నారు. ఇప్పుడు మంచి విద్యార్థులు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ రకంగా మన ఆహ్వానించి మంచి ఉన్నతంగా మమ్మల్ని ఆనందపరిచినందుకు చాలా సంతోషంగా ఉంది. వీరందరూ కూడా మంచి వృద్ధిలోకి రావాలని, వారి పిల్లలు కూడా మంచి వృద్ధిలో ఉంటారని ఆశిస్తూ మా ఆశీస్సులు ఎప్పుడు కూడా వారికి ఉంటాయని. అందరికీ నమస్కారం అండి. నా పేరు జొన్నలగడ్డ పుల్లాజీ. ఈ పాఠశాలలో నేను చదువుకున్నాను. తర్వాత ఈ పాఠశాలలో నేను సుమారు 10 సంవత్సరాలు పనిచేశాను. నేను నా దగ్గర చదువు నేర్చుకున్నటువంటి 1983-84 విద్యార్థులు ఈ విధంగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని మా గురువులైనటువంటి రామ్మోహన్ రావు, రఘు గారు నన్ను పిలిచి చాలా చక్కగా సన్మాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వారికి, వారి కుటుంబ సభ్యులకి, వాళ్ళ పిల్లలకి, అలాగే వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళకి నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నా పేరు నాలమాటి రామారావు అండి. నేను 1983-84 10th క్లాస్ బ్యాచ్ మాది. ఈరోజు జనవరి 16, 2025 ఈ కార్యక్రమం ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం జరిగింది. అలాగే మా గురువులైనటువంటి వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే మా పూర్వ విద్యార్థులందరూ కూడా సుమారు 60 మంది ఫ్యామిలీస్తో అటెండ్ అయ్యారు.
వారందరూ కూడా చాలా సహృదయంతో ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. వారందరి యొక్క సౌజన్యంతో ఇంత విజయవంతంగా నిజంగా చెప్పాలంటే మా అందరి యొక్క ఆత్మలు కూడా మనసులు కూడా చాలా పులకించిపోయేటువంటి విధంగా ఈరోజు మాకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం చేసుకోవడమే కాకుండా మేము చదివినటువంటి దేవాలయం లాంటి పాఠశాలకు అందరి తరపున కూడా ఒక సరస్వతీదేవి యొక్క మందిరం నిర్మించాలని మేము తలపెట్టాము. అది కూడా కార్యరూపం దాల్చుతుంది. అతి త్వరలో కూడా ఆ మందిరాన్ని కూడా మా అందరి యొక్క సహకారంతో చేయాలని మా హెచ్ఎం మేడం, ప్రెసిడెంట్ ఉన్న హెచ్ఎం మేడం గారు కోరారు. వారికి యొక్క కోరిక మేరకు కూడా మేము చేయడానికి మా పూర్వ విద్యార్థులు అందరి తరపున కూడా మేము సంకల్పించాం కనుక అది కూడా పూర్తి చేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా పూర్వ విద్యార్థులందరికీ, మా గురువులందరికీ కూడా నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడి నుంచి నా యొక్క మీ అందరి యొక్క ఆశీస్సులు నాకు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.